ఫస్ట్ క్వశ్చన్ క్రింది వానిలో సరికాని అంశాన్ని తెలపండి. ఆప్షన్ 1 4వ శతాబ్దం యొక్క ప్రారంభ దశలో కుషానుల యొక్క రాజ్య శిథిలాలపై మగధలో గుప్త సామ్రాజ్య స్థాపన జరిగింది. ఆప్షన్ 2 గుప్త వంశంలో తొలి స్వతంత్ర పాలకుడు మొదటి చంద్రగుప్తుడు. ఆప్షన్ 3 గుప్తులు బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యం కల్పించి స్త్రీలకు తక్కువ స్థానం కల్పించారు. ఆప్షన్ 4 18 ఆటవిక మరియు 12 దక్షిణ దేశ రాజ్యాలు జయించిన వారు సముద్రగుప్తుడు. ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అండి. పైవన్నీ సరైనవే. వివరణ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి. 4వ శతాబ్ది యొక్క ప్రారంభ దశలో కుషానుల యొక్క రాజ్య శిథిలాలపై మొగధలో గుప్త సామ్రాజ్య స్థాపన జరిగింది. ఇది సరైన అంశమండి. ఆప్షన్ 2 చూడండి. గుప్త వంశంలో తొలి స్వతంత్ర పాలకుడు మొదటి చంద్రగుప్తుడు. ఇది కూడా సరైన అంశమే. మరియు గుప్తుల యొక్క కాలంలో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి చూడండి. గుప్తుల యొక్క పరిపాలన కాలంలో బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యం ఉందని అర్థం. స్త్రీలకు తక్కువ స్థానం కల్పించాలంటే తక్కువ స్థానంలో ఉన్నారని అర్థం. ఓకే, నెక్స్ట్ చూడండి. 4th 18 ఆటవిక మరియు 12 దక్షిణ దేశ రాజ్యాలు జయించిన వాడు సముద్రగుప్తుడు. సో పైవన్నీ సరైనవి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారిని సరైన క్రమంలో అమర్చండి. స్థాపకులు సూఫీ శాఖలు. స్థాపకులు 1 షేక్ సలీం చిస్తీ, 2 షేక్ షిహాబుద్దీన్ సుహ్రవర్ది, 3 షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ, 4 షేక్ షరహావుద్దీన్ యహ్యా, 5 ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ, 6 షేక్ అహ్మద్ సర్హిందీ. సూఫీ శాఖలు ఆప్షన్ ఏ చిస్తీ శాఖ, ఆప్షన్ బి సుహ్రవర్ది శాఖ, ఆప్షన్ సి కాద్రియా శాఖ, ఆప్షన్ డి ఫిరదౌసి శాఖ. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి. ఇక్కడ చూడండి, వివరణ చూద్దాం. స్థాపకులు సూఫీ శాఖలు. ఈ స్థాపకులు ఎవరు? షేక్ సలీం చిస్తీ అంటున్నారు. ఈ షేక్ సలీం చిస్తీ కాదండి, సూఫీ శాఖ చూద్దాం. చిస్తీ శాఖను స్థాపించిన వారు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. కాబట్టి 5కు ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 5వ దానికి ఆప్షన్ ఏ కరెక్ట్. అలానే సుహ్రవర్ది శాఖను స్థాపకులు షేక్ షిహాబుద్దీన్ సుహ్రవర్ది. 2కు బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. అలానే కాద్రియా శాఖ స్థాపకులు షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ. అలానే ఫిరదౌసి శాఖ స్థాపకులు ఎవరు? షేక్ షరహావుద్దీన్ యహ్యా. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరో పేరు ఏమిటి? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరొక పేరు జాన్ కంపెనీ అండి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. మరియు ఈస్ట్ ఇండియా కంపెనీని 1600 డిసెంబర్ 31న స్థాపించారండి. ఆనాటి ఇంగ్లాండ్ పరిపాలించే రాజు మొదటి జేమ్సు మరియు నాటి ఇంగ్లాండ్ ప్రధాని విలియం హాకిన్స్ మరియు ఆనాటి మొఘల్ చక్రవర్తి అక్బర్ కలరు. మరియు ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు 1858లో రద్దు అవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ సిపాయిలు కంపెనీ ప్రభుత్వాన్ని ఎదురించి చేసిన తిరుగుబాటులో మొదటి తిరుగుబాటు ఎక్కడ జరిగింది? సిపాయిలు కంపెనీ ప్రభుత్వాన్ని ఎదురించి చేసిన తిరుగుబాటులో మొదటి తిరుగుబాటు విశాఖపట్నంలో జరిగిందండి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. అయితే ఈ విశాఖపట్నంలో చేసిన తిరుగుబాటు 1780లో జరిగిందండి. మరి రెండవ తిరుగుబాటు 1806లో వెల్లుల్లో జరిగింది, నాటి గవర్నర్ జనరల్ జార్జి బార్లో. అయితే మూడవ తిరుగుబాటు 1824లో బరక్పూర్లో జరిగింది, నాటి గవర్నర్ జనరల్ లార్డ్ అమర్హెస్ట్ అండి. అయితే మనకు అతి ముఖ్యమైన సిపాయిల తిరుగుబాటు 1857 మే 10న మీరట్లో జరిగిందండి, నాటి గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్. నెక్స్ట్ క్వశ్చన్ ఆధునిక భారతదేశ చరిత్రలో స్థాపించబడిన మొదటి రాజకీయ పార్టీ లేదా మొదటి రాజకీయ సంఘం ఏది? ఆధునిక భారతదేశంలో స్థాపించిన మొదటి రాజకీయ సంఘం లేదా రాజకీయ పార్టీ బెంగాల్ భూస్వాముల సంఘం అండి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఈ బెంగాల్ భూస్వాముల సంఘాన్ని బెంగాల్లో ద్వారకానాథ్ ఠాగూర్ స్థాపించారు 1838లో. ఈ వీడియో సంబంధించిన సమాచారంతో పాటు దానికి కొన్ని అడిషనల్ పాయింట్స్తో పాటు కలిపి పీడిఎఫ్ను తయారు చేశాము. మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని పరిశీలించండి. నిశ్చితము ఏ, కారణము ఆర్. నిశ్చితము ఏ భారత సమాజం అతి పురాతనమైనది. కారణం ఆర్ భారత సమాజం మౌలిక లక్షణాల్లో ఉమ్మడి కుటుంబం, కుల వ్యవస్థ, గ్రామీణ సముదాయాలు ముఖ్యమైనవి. కోడ్ ఆప్షన్ 1. ఏ మరియు ఆర్ 2 సరైనవే మరియు ఏకు ఆర్ సరైన వివరణ. ఇక్కడ ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. వివరణ చూద్దాం. ఇక్కడ ఎగ్జామినేషన్లో మనకి ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు తెలిసిన వాళ్ళది పర్లేదు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇట్లా నిశ్చితము ఏ లేదా కారణం ఆర్ లేదా ఏ కానీ ఆర్గా ఇచ్చారంటే చూడండి, నిశ్చితం ఏమంటున్నారు? భారత సమాజం అతి పురాతనమైనది. నిశ్చితం ఏ కరెక్టే. కారణం ఆర్ అంటున్నారు భారత సమాజం మౌలిక లక్షణాల్లో ఉమ్మడి కుటుంబం, కుల వ్యవస్థ, గ్రామీణ సముదాయాలు ముఖ్యమైనవి. కారణం 6 కూడా కరెక్ట్ అండి. కాబట్టి ఆన్సర్ 1 నేను చెప్పాను. ఏ మరియు ఆర్ 2 సరైనవే మరియు ఏకు ఆర్ సరైన వివరణ. కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ ఎగ్జామినేషన్లు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ నిశ్చితము ఏ, కారణము ఆర్ 2 కరెక్ట్ అయితేనే మనము
సరైన వివరణ అని చెప్పి పెట్టుకోవాలి. కానీ నిశ్చితం ఏ ఒక్కటే కరెక్టు, ఆర్ కాదంటే సెకండ్ ఆప్షన్ చూడండి, ఏ మరియు ఆర్ 2 సరైనవే, మరి ఏకు ఆర్ సరైన వివరణ కాదు. 2 ఆప్షన్స్ కరెక్ట్ అయితేనే సరైన వివరణ సరిపోతుంది పెట్టాలి. గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, గోండుల వితంతు వివాహాన్ని ఏమని పిలుస్తారు? గోండు జాతులలో జరిగే వితంతు యొక్క వివాహాన్ని పాట్ అంటారండి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. మరియు పాదికతగా అనగా విడాకులు అనే అర్థం అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో తెగ లేదా గిరిజనుల సరైన లక్షణాలు తెలపండి. తెగ లేదా గిరిజనుల యొక్క లక్షణాల్లో ఆప్షన్ 1 చూడండి, వీరు భౌగోళికంగా దూరంగా మరియు ఒంటరిగా జీవిస్తుంటారు. గిరిజనులు అంతర్వివాహమును పాటిస్తారు. ఆప్షన్ 3 చూడండి, బలమైన బంధుత్వాలు కలిగి ఉంటారు వీరు. ఆప్షన్ 4 చూడండి, ప్రతి తెగకు ప్రత్యేకమైన సంస్కృతి ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అండి. పైవన్నీ కూడా సరైనవే. వీరు భౌగోళికంగా దూరంగా ఒంటరిగా జీవిస్తుంటారు, వీరిలో అంతర్వివాహాన్ని పాటిస్తారు, వీరిలో బలమైన బంధుత్వాలు కలిగి ఉంటారు, వీరిలో ప్రతి తెగకు ఒక ప్రత్యేకమైన సంస్కృతి కూడా ఉంటుంది. కావున ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఎస్టీ జనాభా అధికంగా మరియు అతి తక్కువగా ఉన్న రాష్ట్రాలు వరుసగా 2011 జనాభా లెక్కల ప్రకారం అండి. భారతదేశంలో ఎస్టీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ అండి, మరి అతి తక్కువగా ఉన్న రాష్ట్రం సిక్కిం అండి. మరి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. మధ్యప్రదేశ్లో ఎస్టీ జనాభా 15% ఉన్నారు, మరి సిక్కింలో అతి తక్కువ 0.2% ఉన్నారు. కావున ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ తెగలను 3 మండలాలుగా విభజించిన వారు ఎవరు? మానవ తెగలను 3 మండలాలుగా విభజించిన వారు బిఎస్ గుహ అండి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఈయన ఉత్తర ఈశాన్య మండలం అని, మరియు సెకండ్ కేంద్ర లేదా మధ్య మండలం అని, థర్డ్ దక్షిణ మండలం అని 3 రకాల మండలాలుగా బిఎస్ గుహ విభజించారు. నెక్స్ట్ క్వశ్చన్, COP28 గురించి సరైన సమాధానం తెలపండి. ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అండి. పైవన్నీ కూడా సరైనవి. ఆప్షన్ ఏ చూడండి, ఈ COP28 సమావేశానికి అధ్యక్షుడు సుల్తాన్ అల్ జబేర్. ఈ సుల్తాన్ అల్ జబేర్ అనే వ్యక్తి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క మంత్రి అండి, పరిశ్రమల శాఖ మంత్రి. ఇలా అడగవచ్చు, COP28 యొక్క CEO అన్న ఇతనే, సమావేశానికి అధ్యక్షుడు అన్నా కూడా సుల్తాన్ అల్ జబీర్ అండి. చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి బి, ఈ సదస్సు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో యుఏఈ అధ్యక్షతన 2023 నవంబర్ 30 నుండి డిసెంబర్ 12 వరకు జరిగింది. ఆప్షన్ బి ఈజ్ కూడా కరెక్ట్ అండి. ఆప్షన్ సి చూడండి, COP28 సదస్సు యొక్క అధ్యక్షుడు సుల్తాన్ అల్ జబేర్ మరియు UNFCCC కార్యనిర్వాహక కార్యదర్శి సైమన్ స్టెయిల్తో కలిసి మోడీ ప్రారంభ పేరులో పాల్గొన్నారు. ఇలా పేరులో పాల్గొన్న ఏకైక దేశాధినేతగా మోడీ నిలిచారు. ఆప్షన్ సి కూడా కరెక్ట్ అండి. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడి జో బైడెన్ మరియు చైనా అధినేతని షీ జిన్పింగ్ హాజరు కాలేదు. సో ఏబిసిడి పైవన్నీ కూడా సరైనవండి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అన్నపూర్తి అనే పేరుతో 3 ధాన్యం ఏటీఎంను ప్రయోగాత్మకంగా ప్రారంభించిన రాష్ట్రం ఏది? అన్నపూర్తి అనే పేరుతో 3 ధాన్యం ఏటీఎంను ప్రయోగాత్మకంగా ప్రారంభించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అండి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇందులో భాగంగా రేషన్ కార్డు ఉన్నవారికి నెలవారీ రేషన్ పంపిణీ చేయడానికి ఉత్తరప్రదేశ్లో 3 ధాన్యం ఏటీఎంను ఏర్పాటు చేశారు. వీటిని గ్రెయిన్ ఏటీఎం అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్ చీతాలో భాగంగా దేశంలో ప్రవేశపెట్టిన చీతాలు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏర్పాటు చేసిన కమిటీకి చైర్మన్గా వ్యవహరించేవారు ఎవరు? ప్రాజెక్టు చీతాలో భాగంగా దేశంలో ప్రవేశపెట్టిన చీతాలు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏర్పాటు కమిటీకి చైర్మన్గా రాజేష్ గోపాల్ వ్యవహరిస్తారండి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భారత నౌకాదళానికి 32 ఏళ్లుగా సేవలు అందించిన INS కిర్పాన్ యుద్ధ నౌకను భారతదేశం ఏ దేశానికి బహుమతిగా అందజేసింది? భారత నౌకాదళానికి 32 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న INS కిర్పాన్ అనే యుద్ధ నౌకను భారతదేశం వియత్నాం దేశానికి బహుమతిగా అందజేసిందండి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఈ INS కిర్పాన్ అనే యుద్ధ నౌకను 1991లో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, టైమ్ మ్యాగజైన్ అత్యంత అద్భుతమైన ప్రాంతాల జాబితా 2023లో చోటు దక్కించుకున్న భారతదేశ ప్రాంతాలు ఏవి? టైమ్ మ్యాగజైన్ అత్యంత అద్భుతమైన ప్రాంతాల జాబితా 2023లో చోటు దక్కించుకున్న భారతదేశ ప్రాంతాలు లద్దాఖు మరియు మయూర్భంజ్ అండి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖు మరియు ఒడిషా రాష్ట్రంలోని మయూర్భంజ్ ప్రాంతాలు.
నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో జాతీయ పార్టీల గుర్తింపు విషయంలో క్రింద ఇవ్వబడిన పార్టీలకు భారత ఎన్నికల సంఘం జాతీయ హోదాను ఉపసంహరించుకుంది. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. వీటిలో ఒకటి తృణమూల కాంగ్రెస్ టీఎంసీ, ఆప్షన్ 2 చూడండి నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ, ఆప్షన్ 3 చూడండి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ, ఆప్షన్ 4 చూడండి భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి, ఆప్షన్ 5 చూడండి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్టు సిపిఐఎం అంటారండి. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి. 1, 2, 3 పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ హోదా పార్టీని రద్దు చేసింది. అనగా టీఎంసీ, ఎన్సిపి, సిపిఐ పార్టీలకు. కావున ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, బ్లాస్ట్ను యూక్యూడిహెచ్జిగా రాసిన క్లియర్ను ఎలా రాస్తారు? ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ బ్లాస్ట్ను యూక్యూడిహెచ్జిగా రాశారు. అయితే క్లియర్ని ఎలా రాస్తా అంటున్నారు. ఇక్కడ చూడండి బ్లాస్ట్ యూక్యూడిహెచ్జి. ఇక్కడ ఏం చేశారంటే బ్లాస్ట్ను చూడండి టీ నుంచి రాశారండి. టీకి +1 కలిపారు, యూ వచ్చింది. అలానే ఎస్కు -2 కలిపారండి, -2 +1 -2 లాగానే ఎస్కు -2 ఎంత క్యూ. అలానే ఏకి +3 కలిపారండి, డి కలిపి డి వచ్చింది. అలానే ఎల్కు -4 కలిపారండి, హెచ్ వచ్చింది. అలానే బీకి +5 అండి, జీ అంటే ఈ సైడ్ నుంచి లేదు లెఫ్ట్ సైడ్ నుంచి కావాలి రైట్ సైడ్ నుంచి +1 -2 +3 -4 +5 చేశారు. అలానే క్లియర్ చూడండి సిఎల్ఈఏఆర్ క్లియర్కి ఆర్ కాబట్టి +1 ఏంటిది ఎస్ అండి. అలానే ఏకి -2 వై, అలానే ఈకి +3 హెచ్ అవుతుంది. అలానే ఎల్కి -4 అండి, హెచ్ వస్తుంది. అలానే సికి +5 అండి, హెచ్ వస్తుంది. ఈ సిరీస్ +1 -2 +3 -4 +5 సిరీస్ అండి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. క్లియర్కి వచ్చే అక్షరం ఎస్ వై హెచ్ హెచ్ హెచ్. నెక్స్ట్ క్వశ్చన్, మోల్ను ఈఎల్ఓఎంగా రాసిన గ్రౌండ్ను ఎలా రాస్తారు? ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ చూడండి మోల్ను ఈఎల్ఓఎం రాశారు. ఇక్కడ ఏమర్థమవుతుంది? మోల్ ఎంఓఎల్ఈని చూడండి లెఫ్ట్ సైడ్ నుంచి రాసినటువంటి మోల్ని రైట్ సైడ్ నుంచి రాశారు. ఏం లేదు ఇక్కడ తిప్పి రాశారు అంతే, ఎంఓఎల్ఈ అవుతుంది. అలానే గ్రౌండ్ని చూడండి, గ్రౌండ్ని తిప్పి రాస్తే ఏమవుతుంది? ఇది నుంచి లెఫ్ట్ సైడ్ రాశారు కాబట్టి రైట్ సైడ్ రాశాలి. GROUND గ్రౌండ్ను ఇలా తిప్పి రాశారు DNEORGగా. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ABDGK డాష్ తర్వాతి క్రమంలో వచ్చున్నది ఏది? ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ ABDGK ఇచ్చారండి. ఏకి +1 యాడ్ చేశారు, బి వచ్చింది. అలానే బీకి +2 యాడ్ చేశారు, డి వస్తుందండి. డికి +3 యాడ్ చేశారండి, జీ వస్తుంది. అలానే జీకి +4 యాడ్ చేశారు, కే వస్తుంది. మరియు కేకి +5 ఎంత వస్తుందండి? పి అనే లెటర్ వస్తుంది. సో 1 + 2 + 3 + 4 + 5 సిరీస్ యాడ్ చేశారండి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. తర్వాతి క్రమంలో వచ్చే సంఖ్య ఏది? పి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో లేదా క్రింది సిరీస్లో తప్పుగా ఉన్న సంఖ్యను తెలపండి. ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ 31, 41, 51, 61 ఇచ్చారండి. ఇక్కడ 31, 41, 61 అనేవి ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలండి. కానీ 51 ప్రధాన సంఖ్య కాదు. తప్పుగా ఉన్నది ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో తప్పుగా ఉన్న అంశాన్ని తెలపండి. ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ చూడండి ఆప్షన్ ఏఈఐ ఇచ్చారు, ఆప్షన్ 2 యుఏఈ ఇచ్చారు, నెక్స్ట్ ఓయుఏ ఇచ్చారు, 4th వన్ ఏఐయు ఇచ్చారండి. ఇక్కడ ఏం చేశారంటే చూడండి ఇక్కడ ఇచ్చిన పదాలు మొత్తం కూడా వొవెల్స్ అండి. అంటే అచ్చులు అంటాం కదా, అచ్చులు ఎన్ని ఉంటాయి? ఏఈఐఓయు అనే 5 ఉంటాయండి. ఏఈఐఓయు అనే అచ్చులు 5 ఉంటాయి. ఓకేనా? ఇక్కడ ఏం చేశారు? మనకు వొవెల్స్ ఇచ్చారు. చూడండి ఏఈఐఓయు ఏఈఐఓ అని 2 టైమ్స్ రాసుకోవాలండి. ఈ సీక్వెన్స్ ఉంటుంది అచ్చులు అన్న వొవెల్స్ని. ఫస్ట్ వన్ చూడండి ఏఈఐ సిరీస్లో ఉంది అండి, అంటే వరుస క్రమంలో ఉంది. నెక్స్ట్ చూడండి యుఏఈ, ఇక్కడ చూడండి యుఏఈ ఇది కూడా వరుస క్రమంలో ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఆప్షన్ చూడండి ఓయుఏ, ఇక్కడ చూడండి ఓయుఏ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ చూడండి 4th వన్ ఏఐయు, ఈ రాసినటువంటి అచ్చులో 2 టైమ్స్లో ఏఐయు అనే సిరీస్ లేదండి. చూడండి కాబట్టి ఏఈఐఓయు ఏఈఐఓయులో ఏఐయు అనే ఆప్షన్ కూడా సిరీస్లో లేదు వరుస క్రమంలో. సో తప్పుగా ఉన్నది ఏఐయు. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని పరిశీలించండి. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. నిశ్చితము ఏ భారతదేశంలో అతిపెద్ద భౌగోళిక విభాగం దీపకల్ప పీఠభూమి.
కారణం ఆర్ ద్వీపకల్ప పీఠభూమి దేశంలోకెల్లా అత్యంత ప్రాచీనమైన శిలలతో ఏర్పడిన ప్రాంతం ఇది. మరి ఇది సముద్ర మట్టానికి 6 నుంచి 900 మీటర్ల ఎత్తులో ఉంది. కారణం ఆర్ రెండు కూడా కరెక్ట్ అండి. సో కోడ్ ఏ మరియు ఆర్ రెండు సరైనవే మరియు ఏకు ఆర్ సరైన వివరణ. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని అంశాన్ని తెలపండి. ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఆప్షన్ ఏ, దేశ తీరరేఖ పొడవులో ఆంధ్రప్రదేశ్ తీరం 13% కలిగి ఉంది. ఇది సరైన అంశమే అండి. మరియు ఆప్షన్ బి, రాష్ట్రంలో తీర మైదానం కలిగి ఉన్న జిల్లాలు 13 కలవు. ఇది తప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర మైదానం కలిగిన జిల్లాల సంఖ్య 12 అండి. ఆప్షన్ సి చూడండి, పొడవైన తీరరేఖ కలిగిన జిల్లా శ్రీకాకుళం. ఇది సరైన అంశం అండి. 200 కిలోమీటర్లతో పొడవైన ఉంది. ఆప్షన్ డి ఉండి, అతి చిన్న తీరరేఖ కలిగిన జిల్లా గుంటూరు. ఇది తప్పండి. పశ్చిమ గోదావరి జిల్లా 20 కిలోమీటర్ల తీరమైనంతో అది తక్కువ పొడవైన కలిగి ఉంది. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ మైదానం పొడవు దేశ తీర 13% కలిగి ఉంది. ఇది కరెక్ట్ అయితే. రాష్ట్రంలో తీరమైన కలిగే జిల్లాగా 12, పొడవైన తీరరేఖల జిల్లా శ్రీకాకుళం 200 కిలోమీటర్లు, అది తక్కువ పొడవైన తీరరేఖల జిల్లా పశ్చిమ గోదావరి అండి 20 కిలోమీటర్లతో. మరియు తీరరేఖ లేని జిల్లాలు రెండే ఉన్నాయండి, ఒకటి గుంటూరు, 2 తూర్పు గోదావరి జిల్లా. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. డి మరియు బి మాత్రమే సరికానివి మరియు సి మరియు ఏ మాత్రమే సరైనవి. ఈ వీడియో సంబంధించిన పీడిఎఫ్ను దాంతోపాటు కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అడిషనల్ పాయింట్ యాడ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ పెట్టేశానండి. మీకు కావాలంటే ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఓపెన్ చేయగానే టెలిగ్రామ్ లింక్ వస్తుంది, అక్కడ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని పరిశీలించండి. నిశ్చితము ఏ, కారణము ఆర్. ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. నిశ్చితము ఏ, చంద్రుడు భూమికి బాగా దగ్గరగా వచ్చే స్థితిని అపోజీ అంటారు. కారణం ఆర్, చంద్రుడు భూమికి బాగా దూరంగా వచ్చే స్థితిని పెరిజీ అంటారు. ఇక ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అండి. ఏ మరియు ఆర్ రెండు సరికావు మరియు ఏ మరియు ఆర్లు సరిపోలవు. ఇక్కడ చూడండి వివరణ, చంద్రుడు భూమికి బాగా దగ్గరగా వచ్చే స్థితిని పెరిజీ అంటారండి. ఇక్కడ అపోజీ ఇచ్చారు, తప్పు. నెక్స్ట్ కారణం ఆర్ చూడండి, చంద్రుడు భూమికి బాగా దూరంగా వచ్చేదని అపోజీ అంటారు. ఇలా తిప్పిచ్చారండి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఏ మరియు ఆర్ రెండు సరికావు మరియు ఏ మరియు ఆర్లు సరిపోలవు. నెక్స్ట్ క్వశ్చన్, నదుల ద్వారా నిక్షేపించబడే మృత్తిక ఏది? నదుల ద్వారా నిక్షేపించబడే మృత్తిక ఒండ్రు నేలలండి, అల్యూవేర సాయిల్ అంటాం కదా. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, బిచోలిం ఇనుప ఖనిజ క్షేత్రం ఎక్కడ కలదు? బిచోలిం ఇనుప ఖనిజ క్షేత్రం గోవాలో కలదండి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, టెర్షియరీ బొగ్గు గనులు కలిగిన నదీలోయ ప్రాంతం ఏది? టెర్షియరీ బొగ్గు గని కలిగిన నదీలోయ ప్రాంతం బ్రహ్మపుత్ర నదీలోయ ప్రాంతం అండి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, నిబంధన 341 ప్రకారం షెడ్యూల్డ్ కులాలను ప్రకటించే అధికారం ఎవరికి కలదు? ఇక్కడ నిబంధన అధికరణ ఆర్టికల్ అని ఒకటి అండి. ఆర్టికల్ 341 ప్రకారం షెడ్యూల్డ్ కులాలను ప్రకటించే అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుందండి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన అంశాన్ని తెలపండి. ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అండి. పైవన్నీ సరైనవి. వివరణ చూడండి. ఆప్షన్ ఏ, 19వ ఆసియా క్రీడల్లో భారత్ మొత్తం 107 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ బి చూడండి, భారత్ సాధించిన మొత్తం బంగారు పథకాల సంఖ్య 28. అంటే 107 పథకాల్లో 28 బంగారు పథకాలు సాధించినే అర్థం. ఆప్షన్ బి కూడా కరెక్ట్ అండి. తదుపరి 20వ ఆసియా క్రీడలు 2026లో జపాన్లోని నగోయాలో జరగనున్నాయి. ఆప్షన్ సి కూడా కరెక్ట్ అండి. ఆప్షన్ డి చూడండి, క్రీడల ముగింపు వేడుకలో భారత బృందానికి పతాకధారిగా శ్రీజేష్ వ్యవహరించారు. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ ఏ, బి, సి, డి పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, వై కాంట్ ఎలిఫెంట్స్ బి రెడ్ లేదా వై కెనాట్ ఎలిఫెంట్స్ బి రెడ్ అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? వై కెనాట్ ఎలిఫెంట్స్ బి రెడ్ అనే పుస్తకాన్ని రాసిన వారు వాణి త్రిపాఠి టికు అండి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 2023 ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధ కారణంగా ఇజ్రాయెల్ నుండి భారతీయ పౌరులను తరలించడానికి భారత రక్షణ దళాలచే ఏర్పాటు చేసిన ఆపరేషన్ ఏది? 2023 ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధ కారణంగా ఇజ్రాయెల్ నుండి భారతీయ పౌరులను తరలించడానికి భారత రక్షణ దళాలచే ఏర్పాటు చేసిన ఆపరేషన్ అజయ్ అండి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని పరిశీలించండి. నిశ్చితము ఏ, కారణము ఆర్. నిశ్చితము ఏ, దేశంలో అత్యంత పొడవైన కాలువ ఇందిరాగాంధీ కాలువ. కారణము ఆర్, ఇందిరాగాంధీ కాలువ తారిడారికి నీళ్లను అందిస్తుంది. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి. ఏ మరియు ఆర్ రెండు సరైనవే మరియు ఏకు ఆర్ సరైన వివరణ.
ఇక్కడ చూడండి, నిశ్చితం ఏమంటున్నారు, దేశంలో అత్యంత పొడవైన కాలువ ఇందిరాగాంధీ కాలువ. నిశ్చితం ఏ సరైన అంశమే అండి. కారణం 6 చూడండి, ఇందిరాగాంధీ కాలువ తారెడారికి నీళ్లను అందిస్తుంది. కారణం 6 కూడా కరెక్ట్ అండి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 4% వడ్డీ రేటు చొప్పున కొంత సొమ్ముపై 2 సంవత్సరాలు లభించే చక్ర వడ్డీ మరియు బారు వడ్డీల మధ్య తేడా 4 రూపాయలు అయితే ఆ సొమ్ము ఎంత? ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ 4% వడ్డీ రేటు చొప్పున కొంత సొమ్ముపై 2 సంవత్సరాలు లభించే చక్ర వడ్డీ బారు వడ్డీ తేడా 4 రూపాయలు అవుతుంది. అయితే ఆ సొమ్ము ఎంత? పి ఎంత అడుగుతారండి. ఇక్కడ వడ్డీ రేట్ ఎంత? 4%. వడ్డీ రేటును మనం 6తో చూపిస్తామండి. అలానే సంవత్సరం టీ చూస్తా 2 సంవత్సరాలు చెప్పాడు. చక్రవడ్డీ భారీ వడ్డీ తేడా 4 రూపాయలు అని చెప్పాడు. అయితే ఆ సొమ్ము ఎంత అడుగుతున్నారు. ఇక్కడ సూత్రం ఒకటి ఉంటుందండి, ఫార్ములా అసలు P ఈజ్ ఈక్వల్ D ఇంటూ 100² ఇక్కడ అసలును P అంటామండి, ఆ సొమ్మును P కూడా అనొచ్చు. లేదా D ఎంతండి? డిఫరెన్స్ అండి, చక్రవడ్డీ భారీ వడ్డీ మధ్య తేడా అని అర్థం. ఇంటూ 100² R అంటే వడ్డీ రేట్ అండి. P ఈజ్ ఈక్వల్ అసలు, D ఈజ్ ఈక్వల్ తేడా, మరి R ఈజ్ ఈక్వల్ వడ్డీ రేటు. దేర్ఫోర్ D ఎంత తేడా ఉందండి? చక్రవడ్డీ భారీలో తేడా 4 రూపాయలు. 4 ఇంటూ 100² 100 ఇంటూ 100. తర్వాత ఏముంది? R² వడ్డీ రేటు కూడా R² అంటే 4 ఇంటూ 100/4 ఇంటూ 100/4. ఇక్కడ కింద ఒక 4, ఆ పైన 4 కట్ అవుతుందండి. 4 ఒకట్లు 4 25. దేర్ఫోర్ 100 ఇంటూ 25 అవుతుందండి. 100 ఇంటూ 25 2500 రూపాయలు. దేర్ఫోర్ ఆ సొమ్ము 2500 రూపాయలండి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కొంత సొమ్ము 10% చక్రవడ్డీతో 2 సంవత్సరాల కాలానికి 6050 రూపాయలు అయ్యాను. అయితే ఆ సొమ్ము ఎంత? ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ ఏమన్నారు? కొంత సొమ్ము 10% చక్రవడ్డీతో 2 సంవత్సరాల కాలానికి 6050 రూపాయలు అయితే అయితే ఆ మొత్తం సొమ్ము ఎంత అడుగుతున్నారు. ఇక్కడ మొత్తం సొమ్ము అడిగారు కాబట్టి చూడండి, మనము లవంలో మాత్రం 100 వేసుకోవాలి, హారంలో 110 వేసుకుంటామండి. కానీ మామూలుగా అంత సొమ్ము మొత్తం సొమ్ము కాకుండా ఇంకో అడిగినప్పుడు లవంలో మాత్రం 110 వేస్తాం, హారంలో మాత్రం ఎంత ఉంటే అంతే వేస్తాం. ఇక్కడ ఇచ్చిన పరిస్థితి బట్టి చెప్తున్నాను ప్రస్తుతం ప్రజెంట్. ఓకే, ఇక్కడ ఎన్ని సంవత్సరాల కాలానికి 6050 రూపాయలు అయ్యని చెప్పాడు? 2 సంవత్సరాల కాలానికి. దేర్ఫోర్ 6050 రూపాయలు ఇంటూ 2 సంవత్సరాల కాలానికి 100 ఇంటూ 100. మరి 10% చక్రవడ్డీతో కాబట్టి 6150 ఇంటూ 100/110 ఇంటూ 100/110. ఈ 110లో 110లో పైన 100లో ఈ దీంట్లో 0 కట్ అయిపోతుందండి. పోతే పైన 6150 ఇంటూ 100 ఉంటుంది, కింద 11 ఇంటూ 11 అవుతుంది. 11 ఒకట్ల 11, 11 5లు 55, 11 5లు 55 పోతే 0, పైన 550 ఉంటుందండి. 550 ఇంటూ 100 ఉంటుంది, కింద 11. 11 ఒకట్ల 11, 11 5లు 55, 0 పోతే పైన 100 ఇంటూ 50 ఉంటుందండి. దేర్ఫోర్ 100 ఇంటూ 50 ఈజ్ ఈక్వల్ 5000 రూపాయలు అగురండి. సో ఆ సొమ్ము మొత్తం 5000 రూపాయలు. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, A, Bల ప్రస్తుత వయసుల నిష్పత్తి 5:3 అయితే 4 సంవత్సరాల తర్వాత వారి వయసులో నిష్పత్తి 11:7 అయితే ఏ యొక్క వయసు ఎంత? ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ A, Bల ప్రస్తుత వయసుల నిష్పత్తి 5:3 ఇచ్చారండి. అయితే 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసుల నిష్పత్తి 11:7 అవుతాయంటండి. అయితే ఏ యొక్క వయసు ఎంత అడుగుతున్నారండి. ఇక్కడ చూడండి, A:B నిష్పత్తి ఎంత? వయసుల నిష్పత్తి 5:3 అంటే ప్రస్తుతంది. మరియు 4 సంవత్సరాల తర్వాత ఇక్కడ 4 వేసామండి. వారి వయసుల నిష్పత్తి 11:7. ఇక్కడ చూడండి ఏమడుగుతున్నారు? ఏ యొక్క వయసు నిష్పత్తి అడుగుతున్నారు. ఇక్కడ మొత్తం నిష్పత్తి అడగలేదండి, ఏ యొక్క వయసు. ఏ యొక్కటి 4 సంవత్సరాల తర్వాత కాబట్టి 4 ఇంటూ ఎవరి యొక్క వయసు అడిగారు? ఏ వయసు. 4 ఇంటూ 5 చూడండి, 11 మైనస్ 7 ఎంత వస్తుంది? 4 అండి. కాబట్టి 4 ఇంటూ 5 ఇంటూ 4. ఇక్కడ చూడండి, 5 ఏళ్ళ 35, 11 మూల 33. 35 మైనస్ 33 ఎంత తేడా ఉంది? 2 సంవత్సరాలు. కాబట్టి 2 వస్తుంది. కాబట్టి 2 ఒకట్ల 2, 2 2 4 అండి. పైన 2 ఇంటూ 5 ఇంటూ 4 వస్తుంది. 2 5ల 10, 10 4 40. దీర్ఫోర్ 40 సంవత్సరాలు. ఏ యొక్క వయసు ఎంత? 40 సంవత్సరాలు. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువును 540 రూపాయలకి అమ్మడం వలన ఒక వ్యక్తి 10% నష్టపోయాను. అయితే 20% లాభం రావాలంటే ఎంత కమ్మాలి? ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇంతకుముందు చెప్పినట్లు మనం శాతమోనగా 100కు తీసుకోవాలండి. 100% అని అర్థం, శాతాల్లో 100కే తీసుకోవాలి. ఇక్కడ ఏమన్నారు? ఒక వస్తువును 540 రూపాయలకి అమ్మడం వల్ల ఒక వ్యక్తి 10% నష్టపోయాను అంటే ఏంటి? 100%లోంచి 10% నష్టపోతే ఎంత అవుతుంది? 90% అని అర్థం. అయితే 20% లాభం రావాలంటే ఎంత కమ్మాలి అంటే, ఒక వ్యక్తి 100 రూపాయలకు ఒక వస్తువును కొని 90 రూపాయలకి అమ్మాడు.
90% అని అట్లా గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏంటి 90% ఆఫ్ 500 రూపాయలు అయితే 20% లాభం ఉంటుంది కదా, 120% రూపాయలు అయితే ఎంత? దేర్ఫోర్ 540 ఇంటూ 120/90 అండి. 120లోని 90లో ఒక 00 క్యాన్సిల్ అవుతుంది. మరి 9 ఒకట్లు 9, 9 ఆరులు 54 అండి. 6 ఇంటూ 0 ఉంటుంది 60. దేర్ఫోర్ 60 ఇంటూ 12 ఉంటుంది. 12 ఆరులు 72 అండి. ఒక 0 ఉంది కాబట్టి 720. దేర్ఫోర్ 20% రావాలంటే మనకు 720 రూపాయలు కమ్మాలి. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు? ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా అండి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? 2024లో ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఫ్రాన్స్ అండి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరంలో జరగనున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, సముదాయంలోని వ్యవస్థీకృతమైన సంస్థల సమాహారమే సమాజమని నిర్వచించిన వారు ఎవరు? సముదాయంలోని వ్యవస్థీకృతమైన సంస్థల సమాహారమే సమాజమని నిర్వచించిన వారు జీడీహెచ్ కోల్ అండి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కుటుంబాలు ఏ వంశానుక్రమంపై ఆధారపడి ఉన్నాయి? భారతదేశంలోని కుటుంబాలనేవి పితృవంశానుక్రమంపై ఆధారపడి ఉన్నాయండి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కుటుంబం అనేది ఏ రకమైన సమూహం? కుటుంబం అనేది ప్రాథమిక సమూహం అండి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భారత స్వాతంత్రానికి ముందు ఐఎన్సీకి, భారత జాతీయ కాంగ్రెస్కి 4 సార్లు అధ్యక్షత వహించిన ఏకైక వ్యక్తి ఎవరు? భారత స్వాతంత్రానికి ముందు ఐఎన్సీకి 4 సార్లు అధ్యక్షత వహించిన ఏకైక వ్యక్తి మదన్ మోహన్ మాలవీయ అండి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ విభజన సమయంలో ప్రజల ఐక్యతకు చిహ్నంగా ఫెడరేషన్ హాల్కు పునాది వేసిన వారు ఎవరు? బెంగాల్ విభజన సమయంలో ప్రజల ఐక్యతకు చిహ్నంగా ఫెడరేషన్ హాల్కు పునాది వేసిన క్రింది వారు ఎవరనగా ఆనంద్ మోహన్ బోస్ అండి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో దేని నుండి ప్రధానంగా గట్టి కలప లభించును? ఆప్షన్ ఏ వెడల్పాటి ఆకులు గల సతతహరిత అడవులు. ఆప్షన్ బి వెడల్పాటి ఆకులు గల ఆకురాల్చే అడవులు. ఆప్షన్ సి సతతహరిత శృంగాకారపు అడవులు. ఆప్షన్ డి సూదిమొన ఆకారపు ఆకులు గల ఆకురాల్చే అడవులు. ఇక్కడ 1 ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ వెడల్పాటి ఆకులు గల సతతహరిత అడవులు మరియు వెడల్పాటి ఆకులు గల ఆకురాల్చే అడవులలో ప్రధానంగా గట్టి కలప లభించును. సో ఆప్షన్ ఏ బి ఈజ్ కరెక్ట్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, స్వర్ణ చతుర్భుజ జాతీయ రహదారి మార్గము క్రింది నగరాలను కలుపును. ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అండి. ఈ స్వర్ణ చతుర్భుజ జాతీయ రహదారి మార్గము చెన్నై, కోల్కతా, ఢిల్లీ మరియు ముంబై నగరాలను కలుపును. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఘనా పక్షి సంరక్షణ కేంద్రం కలదు? ఘనా పక్షి సంరక్షణ కేంద్రం రాజస్థాన్లో కలదండి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఈ ఘనా పక్షి సంరక్షణ కేంద్రానికి భరత్పూర్ పక్షి సంరక్షణ కేంద్రం అనే పేరు కలదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైన అంశాన్ని ఎంపిక చేయండి. ఆప్షన్ ఏ ఐఎన్సీకి అధ్యక్షత వహించిన తొలి మహిళ అనీ బెసెంట్. ఆప్షన్ బి అనీ బెసెంట్ ఐఎన్సీలో చేరిక 1914లో. ఆప్షన్ సి అనీ బెసెంట్ హోమ్ రూల్ లీగ్ స్థాపన 1916 సెప్టెంబర్లో. ఆప్షన్ డి అనీ బెసెంట్ ఆంధ్ర పర్యటన 1916 ఏప్రిల్ మరియు మేలో. ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అండి. పైవన్నీ సరైనవి. వివరణ చూద్దాం. ఐఎన్సీకి అధ్యక్షతమైన తొలి మహిళ అన్న లేదా ఐఎన్సీకి అధ్యక్షతమైన తొలి విదేశీ మహిళ అన్న అనీ బెసెంట్ అండి. ఆప్షన్ ఏ కరెక్టే. అనీ బెసెంట్ ఐఎన్సీలో 1914లో చేరారు. ఆప్షన్ బి ఈజ్ కూడా కరెక్టే. అనీ బెసెంట్ హోమ్ రూల్ లీగ్ స్థాపన 1916 సెప్టెంబర్లో స్థాపించారండి. ఆప్షన్ సి కూడా కరెక్టే. మరియు అనీ బెసెంట్ ఆంధ్రాలో పర్యటించారు 1916 ఏప్రిల్ మరియు మే నెలలో. సో ఆప్షన్ డి కూడా కరెక్టే. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది? ఫస్ట్ ఆర్టీస్ అంటారని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటారు. ఈ మొదటి రౌండ్ టేబుల్ సమావేశం 1930 నవంబర్ 12 నుండి 1931 జనవరి 9 వరకు జరిగింది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఈ మొత్తం 3 సమావేశాలు జరిగాయండి. రౌండ్ టేబుల్ సమావేశాలు 1930, 31, 32లో. నెక్స్ట్ క్వశ్చన్, రాయల్ ఇండియన్ నేవీ లేదా రిన్ తిరుగుబాటు గల ముఖ్య కారణం ఏమి? ఇక్కడ ఆప్షన్ ఏ బ్రిటిష్ అధికారుల వివక్షాపూరిత వైఖరి. ఆప్షన్ బి నాసిరకం ఆహార సరఫరా.
ఆప్షన్ సి సముద్రయాన నిషేధం, ఆప్షన్ డి పని గంటల పొడిగింపు. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి. ఏ మరియు బి సరైనవి. ఈ రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు 1946 ఫిబ్రవరి 18 జరిగిందండి. దీన్ని రిన్ తిరుగుబాటు అంటారు. బ్రిటిష్ అధికారుల యొక్క వివక్షాపూరిత వైఖరికి మరియు నాసిరకం ఆహార సరఫరా కారణంగా ఈ తిరుగుబాటు జరిగింది. భారత స్వాతంత్రంలో జరిగిన చిట్ట చివరి తిరుగుబాటు ఈ రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటుగా చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్, పూనా ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఈ పూనా ఒప్పందం మహాత్మా గాంధీజీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మధ్య జరిగిందండి. 1932 సెప్టెంబర్ 24 జరిగింది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.